ఒక బ్యాచులర్ ఒక సింగిల్ రూమ్లో ఉన్నాడు అనుకోండి, అంటే బ్యాచులర్ సింగిల్ రూమ్లో ఉన్నాడంటే అప్పుడప్పుడే స్టార్ట్ కెరియర్. బ్యాచులర్స్ ఎలా ఉంటారు, ఊరికి ఒక స్టవ్ పెట్టుకొని ఒక చాప వేసుకొని కింద పడుకుంటూ ఉంటారు స్టార్టింగ్లో. అక్కడ దిశ బాగుందనుకోండి, అంటే వాస్తు అక్కడ బాగుంటే చిన్నగా అతను బాగుపడతాడు. నేను ఇలా చాలా చూశాను కేసులు, ఇవన్నీ ప్రాక్టికల్ కేసెస్ అని చెప్తున్నాను. సో కొన్నాళ్ళకి అతను బాగుపడ్డాక కాస్త డబ్బు సేవింగ్ చేసుకున్నాక ఏమనిపిస్తుంది, అరే నా ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే కూర్చోడానికి సోఫా కూడా లేదే, ఒక డైనింగ్ టేబుల్ కూడా లేదే అనిపిస్తుంది. అప్పుడు డబ్బు లేనప్పుడు ఎలాగో లేదు కాబట్టి ఊరుకున్నారు. కాస్త డబ్బు ఉంది కదా, ఇప్పుడు ఒక సోఫా తీసుకొస్తారు, ఒక డైనింగ్ టేబుల్ తీసుకొస్తారు. ఎక్కడైతే వేయకూడదో అక్కడ వేసాం. ఇంకా చిన్నగా అక్కడ దిశ మారింది అంటే దశ కూడా మారితేనే అలాంటివి జరుగుతాయి. సో దాంతో చిన్నగా డౌన్ఫాల్, బాధల్లోకి వెళ్ళిపోతాడు. ఇంకొన్ని సందర్భాల్లో అప్పటి వరకు బాధపడ్డ వాళ్ళు అక్కడ దిశ మారుతుంది, అంటే దశ మారితే ఇక్కడ దిశ కూడా మారిపోతుంది. ఆ సోఫా చెడిపోవడం వల్ల, డైనింగ్ టేబుల్ లేకపోతే ఆ మంచం ఏదో చెడిపోవడం వల్ల తీసి అక్కడ బయట పారేయడం, దోషంగా ఉన్నది కాస్త మంచిగా మారిపోతుంది. ఎక్కడైతే వేయకూడదో వాయువ్యంలో ఉందనుకోండి మంచం, అక్కడ తీసేయడం జరుగుద్ది. సో అక్కడ ఒక ప్లస్ పాయింట్ కుదిరింది, అక్కడ దిశ బాగుపడింది. అప్పటి వరకు కష్టాల్లో ఉన్న వాళ్ళు కాస్త వృద్ధిలోకి రావడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి దశకి దిశకి సంబంధం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి వాస్తు మార్పులు బాగుపడదామని చేసుకున్నా కానీ, అంటే చేసుకోవడం గురించి తీసుకెళ్ళి చెప్పించుకున్నా కానీ చేసుకోవడం జరగదు అక్కడ.